చూడమ్మా, 15 ఏళ్ల క్రితం మన రామాపురం ఇలా ఉండేది. మొదట్లో ప్రతి సంవత్సరం సెలవులకు మేము కూడా అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళం. పరం స్టార్ట్. అన్నయ్య గారికి పల్లె ఇష్టం. ఫోటోగ్రఫీ అంటే. మేడం, ఫోటోగ్రఫీ. సాగండి మీరు. అలా చూడమ్మా, అదే మన దివాణం. అరే, రఘు అంకుల్ ఎంత ఎంగగా ఉన్నారు. అతని పేరు రఘువీరమ్మ. అతనే మన దివాణం చూసుకుంటున్నాడు. నమస్తే అండ్రి. అలా చూడమ్మా, అందరూ పిల్లలే, చిన్న పిల్లలు. చూడమ్మా, ఎవరెవరో గుర్తుపట్టు. రైల్ గాడి పోతున్నది. నీ వల్ల కాదు గాని నేను చెప్తాను. ఇతను వివేక్ బాబు, ఇతను ప్రేమ్ బాబు. గుర్తుందా ప్రేమ్? చిన్నప్పుడు మీ అమ్మ దగ్గర నువ్వే ఎక్కువ దెబ్బలు తిన్నావు. అల్లరి కూడా వీడే ఎక్కువ చేసేవాడు. చూడు చూడు, సంగీత. ప్రీతి. మన వినోద్ బాబు. ఇదెవరు స్వప్న? ఇది నేనేనా నానమ్మా? What a beautiful girl. చూడదునా, వివేక్ అన్నయ్య మా అందరికీ చదువు చెప్తున్నాడు. అరే శభాష్, అందరూ ఇక్కడే ఉన్నారు. మీరు అనండి. అటు చూడండి, ప్రేమ పావురాలు. ఇదెవరు? నువ్వే చెప్పు. నేనా? వినవే యశోదా, నీ చిన్ని కన్నయ్య. వినవే యశోదా, నీ చిన్ని కన్నయ్య. చల్లలమ్మ పోతే మధురా పురాణ, విరి పొదలో దాగాడే నా పైటలాగాడే. రాలుగాయి గోపయ్య. మరువకే రాలుగాయి గోపయ్య, మరువకే రాలుగాయి గోపయ్య. వినవే యశోదా, నీ చిన్ని కన్నయ్య. చల్లలమ్మ పోతే మధురా పురాణ, విరి పొదలో దాగాడే నా పైటలాగాడే. రాలుగాయి గోపయ్య, మరువకే రాలుగాయి గోపయ్య, మరువకే రాలుగాయి గోపయ్య. నిజంగా ఎలా దెబ్బలాడుకునేవారో చీటికి మాటికి. ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? బాల్య స్మృతులా? కాలం ఎంతో త్వరగా గడిచిపోతుంది కదా. గడిచిపోయింది కూడా తెలియకుండా గడిచిపోతుంది. చూసావా, నువ్వు నిన్న కాక మొన్నొచ్చావు, మళ్ళీ రేపు ఉదయం వెళ్ళిపోతున్నావు. మనం ఏడాదికోసారి కలుసుకుంటున్నాం స్వప్న. మిగిలిన టైం అంతా నేనిక్కడ, నువ్వక్కడ. అలాగా? నీకో మాట చెప్పంటావా? అడగక ఇచ్చిన మనసే ముద్దు, అంది అంతని అందమే ముద్దు, విరిసి విరిగిన పువ్వే ముద్దు, తెలిసి తిరిగిన మమతే ముద్దు. వా, ఏం థాట్! నేను నిన్నొకటి అడుగుతాను, అపార్థం చేసుకోవు కదా? చూడు, ఇవాళ నీతో మనసు విప్పి మాట్లాడడానికే వచ్చాను. ఏమిటో అడుగు.
ఏమిటో అడుగు. చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు నువ్వు నాతో చాలా చనువుగా ప్రవర్తిస్తున్నావు. చీటికి మాటికి వేళాకోళలాడుతున్నావు. కావాలని చేస్తున్నావా లేదా నీ మనసులో ఏమైనా ఉందా? అంటే నీ ఉద్దేశం? ఏమీ లేదు. గుడ్ నైట్. ఒకవేళ ఇదే ప్రశ్న నేను నిన్ను అడిగితే? ముందు ప్రశ్న అడిగింది నేను. ఏమిటా ప్రశ్న? అదేం ప్రశ్న రాత్రంతా ఆలోచించు, తెల్లారాక సమాధానం చెప్పు. ఆగు. గాడ్, ఈ రాత్రి ఎప్పుడు తెల్లారుతుంది? లేవండి. గుడ్ మార్నింగ్. Oh my God! సారీ నేను కొంచెం లేట్ అయ్యాను. మమత, కోడలతో పాటు నువ్వు కూడా రామాపురం రా. మామ, తప్పకుండా. మీరేంటి ఇంత తొందరగా బయలుదేరుతున్నారు? ఇంకాసేపు ఆగి వెళ్ళచ్చు. రామాపురం ట్రైన్ నీలాగా లేట్ అవ్వదు, పర్ఫెక్ట్ టైంకి వచ్చేస్తుంది. రెడీయా స్వప్న? అన్నయ్య, నేను వెళ్ళి స్టేషన్లో దిగబెట్టి వస్తాను. నువ్వు వెళ్ళి పడుకో, నేను అన్నయ్య వెళ్ళొస్తాం. మామ స్వప్న for you. For me? Mama. Bye. Bye-bye. వదినా, మా డాడీ చాలాసార్లు చెప్తుంటారు, రోజు ఉదయాన త్వరగా లేవాలి, లేకపోతే అన్ని పనులు సహంలో ఆగిపోతాయని. నేను ఒప్పుకుంటున్నాను డాడీ. డాడీస్ ఆర్ ఆల్వేస్ రైట్. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కనుక ఇంకొకటి చెప్తాను విను. ఏ పనైనా ఈవేళ పూర్తి కాకపోతే రేపు పూర్తి అవుతుంది. ఏ మనిషి అయినా సరే ఆశాజీవిగా ఉంటేనే ఏదైనా సాధించగలరు. ఏం చెప్పారు డాడీ? ఇది నేను నోట్ చేసుకుంటాను. ప్లీజ్. ఆఫ్ కోర్స్. ప్రేమ్ బాబు, వదినికి ఆఫీస్ అంతా చూపించు. అండ్ టేక్ హెర్ సజెషన్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్. రా వదినా. వదినా, ఇది మా ముగ్గురు అన్నదమ్ముల రూమ్. ఇది వివేక్ అనేది, ఇది ప్రేమ్ అనేది, ఇది వినోద్ బాబుది. టోటల్ క్లీన్, నో పెండింగ్ వర్క్. నో వర్క్ ఎట్ ఆల్ వదినా. వదినా, నువ్వు ఇలా రా. బిగ్ బాస్ వివేక్ అనే కుర్చీలో కూర్చో. వదినా, ఏం తెప్పించమంటావు? అఫ్ కోర్స్ జ్యూస్ కిస్ ఏమైనా తెప్పించు, పార్టీ చేసుకుందాం. వెయిట్, ముందు వివేక్ బావన్ రానివ్వండి, ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రా అన్నయ్య. ఇప్పుడే వస్తాను. రా అన్నయ్య, కూర్చో. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఒకటే అన్నయ్య, మీ పెళ్ళి ఇంకా 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే నా ఆఫీస్ రావడం మొదలు పెట్టావు. బావా, పెళ్ళైన తర్వాత హనీమూన్కి వెళ్తారు. ఇప్పుడు చెప్పు, వదిన్ని హనీమూన్ కి నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అనయ్య, స్విట్జర్లాండ్, పారిస్, డిస్నీలాండ్. వన్ మినిట్. మేము ఎక్కడికి వెళ్ళినా సరే మీరు మాతో రావాలి. ఏమిటి నువ్వు అనేది? మీ హనీమూన్ లో మాకందరికీ పనే ఉంది. అందరం కలిసి వెళ్ళే అవకాశం మళ్ళీ రాదు. ఈ షరతుకు ఒప్పుకుంటే ప్రోగ్రాం వేద్దాం, లేదంటే చూడదునా, మేము రావడం లేదు. అవును, బావే తీసుకెళ్తున్నాడు. ఇది బానే ఉంది, హ్యాపీగా అందరూ తిరిగి రండి. నువ్వు కూడా రావాలి వదినా. ఈవెన్ డాక్టర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ హాలిడేస్. ఏం ప్రేమన్నయ్య, కనీసం ఎస్ అన్నమాటన చెప్పు. ఎస్. నువ్వు మాత్రం రావడం లేదు. ఎందుకు డాడీ, అన్వర్ 3 వారాలుగా కోటికి వెళ్ళడం లేదు. అవును, అయితే మర్చిపోయావా? ఎల్లుండి బ్యాండ్ తో పాటు నువ్వు టూర్ వెళ్ళాలి. బాబు గారు, వీడు మిత్రుడా శత్రువా? అన్వర్, వర్క్ కమ్స్ ఫస్ట్. ఫోన్లే బాబు, ఈసారి నువ్వే గెలిచావు, నేను ఓడిపోయాను. సరే అమ్మ, నువ్వు చెప్పు, మీరు ఎక్కడికి వెళ్ళాలి? నేను టికెట్లు బుక్ చేస్తాను. చెప్పు. చెప్పు. రామాపురం వెళ్దాం. ఏదా మాట ఇంకొకసారి చెప్పొదినా?
రామపురం వెళ్దాం